మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. అదేంటి నన్ను కాఫీ అడుగుతున్నారు? కావేరి ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు సంధ్య. సరే, ఒక్క నిమిషం. ఇదిగోండి. థ్యాంక్స్ సంధ్య. సూర్య, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? కావేరి గురించేనా? కాదు, మీ గురించి. నేనేం చేశాను? మీరేం చేశారో ఏం చేస్తున్నారో మీకు తెలీదా? చీరల గురించి మాట్లాడుతున్నావా? ఆల్రెడీ నీకు ఇవ్వమన్న చీర కూడా తీసుకొచ్చి తనకే ఇచ్చావంట కదా. ఇవ్వకపోతే నేను ఉంచుకుంటానని మీరెలా అనుకుంటారు? కావేరి కోప్పడిందని కాదు, కానీ అసలు మీరు నాకు చీర ఎందుకు తేవాలి? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? లేదు, కానీ మీ ప్రవర్తన వల్ల కావేరి మిమ్మల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు అని చెప్తున్నాను. సంధ్య, నువ్వే చూస్తున్నావు కదా, కావేరి ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తుంది. అందుకని మీరు గొడవ పడతారా? భార్యని తిట్టడం కొట్టడం గొప్ప అనుకుంటున్నారా? సారీ సంధ్య, ఏదో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడతారు, తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు సంధ్య. పూలమ్మే ఆవిడ మొదటి భార్యని పొగిడిందని ఆ రోజు, ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారని చీర తీసుకొస్తే నిన్న ప్రతి దానికి అర్థం లేని అనుమానాలతో విసిగించేస్తుంది. అలా విసుక్కుంటే ఎలా? మీరే సర్దుకుపోవాలి. ఏంటి సర్దుకుపోయేది? తనేం చిన్నపిల్ల కాదు. పెళ్ళైన తర్వాత కొంచెమైనా బాధ్యతగా ఉండాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి చిన్న విషయానికి మొండితనంతో మా ఊరెళ్ళిపోతాను, మా మావయ్యకి చెప్తానని బెదిరిస్తుంటే నేను సైలెంట్గా శాంతంగా కూర్చోవాలా? ఎందుకా నవ్వు? ఓ, నా పరిస్థితి చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? సూర్య, మీరేమైనా అనుకోండి, పెళ్ళంటూ చేసుకున్న తర్వాత భార్యలో మంచిని చెడుని, కోపాన్ని తాపాన్ని అన్నింటినీ భరించాలి, సహించాలి. ఇదంతా మీకు తెలీదని చెప్పడం లేదు. కావేరి గారాబంగా పెరిగింది. ఓపిగ్గా నచ్చచెప్తే తనే మారుతుంది. నెమ్మదిగా కూర్చోబెట్టి తనకి నచ్చచెప్పండి. అబ్బా, పొద్దున్నే లేచిన గారు నా మీద కంప్లైంట్లు చెప్పడం, నువ్వేమో నాకు నచ్చజెప్పమని సలహాలు ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. అది కాదు కావేరి, సూర్యని గురించి ఏమంటున్నారంటే. చాలు, ఈ ఒక్క మాట చాలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి. ఇదే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఈ తొందరపాటే వద్దనేది. నేను వినకపోయినా అరటి పండు ఒలిచినట్టు అత్తకంతా చెప్పినట్టున్నారు కదా. ఏం చెప్పానో నువ్వు వినలేదా? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి ఒకరు కూడా విష్ చేయట్లేదు? ఏం జరుగుతోంది ఇక్కడ? సంధ్య, కాఫీ ఇస్తావా? ఇస్తాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? ఏముంది? ఏం లేదు. నువ్వైనా చెప్పు కావేరి, ఏమైంది? ఏమండి, కాఫీ. ముందు మీరు కూర్చోండి.
చూడు కావేరి, పెళ్ళైన కొత్తలో నేను మీ అత్త మీకన్నా ఎక్కువ గొడవలు పడ్డాం. కానీ ఇప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటున్నాం. మాలాగా మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నదే మా కోరిక. చూడండి, ఈ చెయ్యి రెండు కలిస్తేనే చప్పట్లు, కాదు చప్పుడు. మేమిద్దరం కలిసి మీ ఇద్దరిని కలిపింది ఈ చప్పుళ్ళు వినడానికి కాదు. అండర్స్టాండ్? నాకంతా అర్థమవుతుంది మామయ్య. నువ్వు చెప్పాల్సింది, నీ మాటలు వినాల్సింది ఈయన మాత్రమే. ఎన్నిసార్లు సర్దుకుపోవాలనుకున్నా ఏదో ఒక గొడవ చేస్తున్నారు. మనసులో ప్రేమ ఉండదు, కానీ మాటల్లో మాత్రం బోలెడు కోపం ఉంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో, నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుందో. ఏంటి సూర్య ఇదంతా? ఆకాష్, నా గురించి నీకు తెలుసు కదా, నేనేం కావాలని కావేరి మీద కోపట్టలేదు. చిన్న చిన్న విషయాల్ని తను అర్థం చేసుకోకుండా. కావేరి నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వే తనని అర్థం చేసుకుని తనకి నచ్చినట్టుగా ఉండాలి. ఒక మామయ్యగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కావేరిని బాధ పెట్టొద్దు. మీ మధ్య ఏమున్నా సర్దుకుపోవాల్సిన బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి సూర్య, ప్లీజ్. సరే ఆకాష్, కావేరితో నేను మాట్లాడతాను. మామయ్యకి విషయం తెలియక చప్పట్లు, ట్రంపెట్లు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నా మొగుడేమో నాకన్నా ఎక్కువ అతతోనే మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు అని ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. నేను కూడా అందంగానే ఉన్నాను కదా. రంగు, మొహంలో కళ, నా కళ్ళు, నా నవ్వు ఏం తక్కువ నాకు. అయినా సరే నా మొగుడికి నేనెందుకు నచ్చట్లేదు? ఇంత అందగత్తెని వద్దనుకుంటున్నారంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండాలి. చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. కావేరి, సంధ్యనేమన్నావో మర్యాదగా చెప్పు. అలాంటి బజారు మనుషులు బ్రతకడం కన్నా చావడం బెటర్ అని చెప్పాను. మొదటి భార్య గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుందో, అత్త గురించి కామెంట్ చేస్తుంటే అంతే కోపం వస్తుంది. అంటే